ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లాలోని కొబ్బరి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేసనపల్లిలోని కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించారు. శంకర్ గుప్తం డ్రైన్ వల్ల ఉప్పు నీరు చేరి కొబ్బరి చెట్లు పాడైపోతున్న పరిస్థితిని ముద్రపెట్టి ఈ కారణంగా 13 గ్రామాల రైతులు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారని గుర్తించారు. పవన్ కళ్యాణ్ ఈ 13 గ్రామాల కొబ్బరి తోటల రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సమస్యలను సమగ్రంగా విన్నారు. ఆయన రైతుల వద్ద నుంచి సమస్యల వివరాలను స్వయంగా సేకరించి తక్షణ పరిష్కార చర్యలను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కొబ్బరి రైతుల సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు శాఖలతో సమన్వయం చేయాలని సూచించారు. అదనంగా రైతుల కోసం కొబ్బరి బోర్డు ఏర్పాటుపై కూడా కేబినెట్ స్థాయి చర్చలు జరుపుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ బోర్డు ఏర్పాటు అవ్వడం ద్వారా కొబ్బరి రైతుల సమస్యలు సమయానికి గుర్తించబడుతూ వారికి తగిన విధంగా సహకారం అందించేలా చర్యలు తీసుకోవచ్చని, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రైతుల వద్దకు వెళ్లి సమస్యలను చూడటం, వారి సమస్యలకు ప్రత్యక్ష దృష్టి పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రతిబద్ధతను మళ్లీ నిరూపించుకుంది. ఇలా సమస్యలపై ప్రత్యక్ష పరిశీలన కమిటీ ఏర్పాటు, బోర్డు చర్చల హామీ వంటి చర్యల ద్వారా కొబ్బరి రైతులు త్వరలో తమ సమస్యలకు పరిష్కారం పొందగలరు అని ఆశ చూపించారు.